అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్న ఒక స్త్రీ పగ తీర్చుకోవడానికి మిమ్మల్ని మానసికంగా హాని చేసే ప్రయత్నం చేస్తుంది. అది విఫలమైతే కనుక శారీరకంగా హాని చేసే ప్రయత్నాలు అయితే చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీ గ్రహ సంచారం బట్టి స్త్రీల నుండి మీకు ఈరోజు హాని కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. నుదుటిపైన తెలుపు చందనం తిలకం వర్తించుకోవడము మరియు ఒక ఏకముఖి రుద్రాక్షను ధరించడం వలన మీకు ఎటువంటి హాని అనేది ఈ రోజు దరిచేరదు. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతను గమనించండి. భార్యాభర్తల మధ్య విభేదాలు అనేవి తొలగించడానికి మరి ఈ రోజు పరిహారం చేయాలి. పరిహారం కొరకు బలమురి కుడివైపు తిరిగి ఉన్న మూలిక, ఎడమురి ఎడమవైపు తిరిగి ఉన్న మూలికను తీసుకుని ఈ మూలికలను గట్టిగా దారంతో దగ్గరగా కట్టేసి మీరు ఈ రోజు చక్కగా వినాయకుని విగ్రహం ముందు ఉంచి పూజించడం వలన మీ విఘ్నాలు తొలగించబడి విభేదాలు పరిష్కారం అయిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. వాణిజ్య వ్యాపారాల కొత్త ఆశలు ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటారు. పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు ఆహ్వానాలు, విద్యార్థుల ఆశలు ఫలించే సమయం. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేయని గణపతిని పూజించడం వలన శుభప్రదమైన ఫలితాలను అందుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. సేవా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పరపతి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. దేవాలయాలను సందర్శించండి. మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. మరియు దాన ధర్మాలు చేయండి. రోజు మరి వాహనాలు, కొత్త వాహనాలు, భూములు కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. కాంట్రాక్టర్లకైతే కొత్త ఆశలు చిగురుస్తాయి. వాణిజ్య వ్యాపార లావాదేవీలలో ముందడుగు వేయడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు చిక్కులు అనేవి తొలగుతాయి. చిత్ర పరిశ్రమ వారి వైద్యులకు మరింత సంతోషకరమైన సమాచారం అందుతుంది. విద్యార్థులకైతే కొత్త అవకాశాలు అనేవి దక్కవచ్చును. ఇక మహిళలకు అరుదైనటువంటి సన్మానాలు అందే అవకాశాలు ఉన్నాయి. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. ముఖ్యమైన పనులలో ముందుకు సాగుతారు. ప్రయాణాల్లో ఆటంకాలు తొలగించుకోవాలి. బంధువులతో తగాదాలు జరగకుండా చూసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు కాస్త మీరు మెలకువ వహించాలి. మీరు ఈ తెలివితేటలను ప్రదర్శించాల్సి ఉంటుంది. పుణ్యక్షేత్రాలను సందర్శించే ప్రయత్నాలు సఫలీకృతమవుతారు. కష్ట విషయాలలో మీరు ఈరోజు కష్టం అనిపించినటువంటి విషయాలలో ఈరోజు మీరు మంచి ఫలితాలను అందుకుంటారు. మీరు గౌరవ ప్రతిష్టలు మీకు అందుతాయి. ఈరోజు విద్యార్థులు అయితే మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. పోటీ పరీక్షలు బాగా రాణిస్తారు. సాంకేతిక నిపుణులు, క్రీడాకారుల పర్యటనల వైద్య విద్యార్థులు మరియు మరింతగా ఈరోజు ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది. మహిళలకు కుటుంబ సమస్యలు ఉన్నా కూడా గణపతిని పూజించడం వలన మెరుగైన ఫలితాలు అందుకోగలుగుతారు. దోషాలు పరిహారం అవుతాయి అనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితుల్లో అయితే మరి ఈరోజు సాధారణం అనిపిస్తుంది. ఆలోచనలు కొంతమందికి స్థిరంగా ఉండవు. ఈ గ్రహ సంచారాన్ని బట్టి చూసినట్లయితే మిత్రులతో విభేదాలు జరగకుండా చూసుకోవాలి. ఆరోగ్య సమస్యలు కొన్ని వేధిస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. వాణిజ్య వ్యాపారస్తులకు ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడడానికి మార్గాలు వెతకడం ప్రారంభిస్తారు. పోటీతత్వం పెరిగిపోతుంది. రాజకీయవేత్తలకు సమస్యలు అనేవి ఉన్నా కూడా వాటిని ధీటుగా ఎదుర్కొంటారు. ఇక ఈరోజు లక్కీ సంఖ్య 34, లక్కీ కలర్ అయితే వైలెట్. పరిహారంలో ఒక నల్ల బట్టను తీసుకోవాలి. 8 నల్ల ఉమ్మెత్తకాయలు తీసుకొని ఆ నల్ల బట్టలో వేసుకొని మూట కట్టేసి ఎడమ చేతితోటి 16 సార్లు మీ మీద నుండి యాంటిక్ లాగా తిప్పుకోవాలి. ఆ తర్వాత గనక ఆ నల్ల బట్టను ఒక ప్రవహించే నీటిలో వేయడం ద్వారా మీకున్నటువంటి అన్ని దోషాలు మరి ప్రవహించబడడం జరుగుతుంది. మీకు ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, చెడు గాలి సోకినా కూడా అది కూడా తొలగించబడుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.